చెప్పారు. అయితే ఈ నాగపంచమి యొక్క విశిష్టత అసలు ఎలా మొదలైంది ఏంటంటే, ఇక్కడ జనమేజయ మహారాజు గారు సర్పయాగాన్ని తలపెట్టి చేస్తున్నప్పుడు ఆ మంత్రాహుతులకి ప్రభావితులై సర్పాలన్నీ కూడా వచ్చి అగ్నికి ఆహుతైపోతున్నాయి. అప్పుడు నాగదేవతలందరూ కూడా ఆస్తిక మహామునిని ప్రార్థించారు, అయ్యా అసలు నిశ్శేషం అయిపోతుంది కాబట్టి మీరు రక్షించండి అంటే, ఆయన ఆ సర్పయాగం చేస్తున్నటువంటి ఆ యజ్ఞప్రదేశ స్థలానికి వెళ్ళి తన యొక్క విద్య చేత, తనకున్నటువంటి యొక్క వాక్చాతుర్యం చేత ఆ జనమేజయ మహారాజు గారిని మెప్పించారు. మెప్పిస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీరు జ్ఞాన తపోనిధులు, మీకు నేను మంచి వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నారు. ఏం లేదయ్యా, ఈ సర్పయాగాన్ని ఆపండి అన్నారు. ఆయన వరం ఇచ్చారు కాబట్టి ఆ వరానికి కట్టుబడి ఆ సర్పయాగాన్ని విరమించారు. ఆ సర్పయాగాన్ని ఆపడం ద్వారా ఈ నాగజాతి అంతా కూడా ఉద్ధరించబడింది. ఆ సర్పయాగాన్ని ఆపిన రోజు ఇదిగో రేపటి రోజు నాగశుద్ధ పంచమి, నాగపంచమి దాని పేరు, నాగపంచమి అనమాట. అంటే ఆ రోజున మళ్ళీ వీళ్ళందరికీ కూడా శక్తి వచ్చింది. అప్పుడు దేవత